అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించిన కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారని టీడీపీ ధ్వజమెత్తింది. ఇందుకు సూత్రధారి అయిన మంత్రి రోసయ్యపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ దళిత నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ సర్కార్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చల వీడియో టేపులను టీడీపీ మీడియాకు మరోసారి ప్రదర్శించింది. చంద్రబాబు మాట్లాడిన తర్వాత 15 నిమిషాల పాటు డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ సభను సజావుగా నడిపారని, రోసయ్య తన మాటల గారడీతో చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించారని నేతలు మండిపడ్డారు. అవినీతి బట్టబయలు కావడం వల్ల ప్రజల దృష్టిని మరల్చేందుకే నీచ రాజకీయాలకు దిగుతున్నారని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి విమర్శించారు. ఏదో ఒక రకంగా పక్కదారి పట్టించాలని చెప్పి మాట్లాడడం అనేటటువంటిది చాలా శోచనీయం. వారు అననేటువంటి మాటలు, ఎందుకంటే తిట్టడం అనేటటువంటిది లేకపోతే అసభ్యంగా మాట్లాడేటటువంటిది అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎంతో సంస్కారంగా ఉంటారు ఆయన. అటువంటివన్నీ కూడా ఏదైనా మాట్లాడాలి అన్న ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడలేటటువంటి అలవాటు రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ప్రత్యక్ష సాక్షి నేను స్పీకర్గా ఉండగా అనేక సందర్భాల్లో ఏమమ్మా ఓమ్మో మో అని చెప్పి అనేవాళ్ళు. అంబేద్కర్ ను దారుణంగా కించపరిచిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను సమర్థించిన ముఖ్యమంత్రి వైఎస్ దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ దుయ్యబట్టింది. తమ రాజకీయ ఎత్తుగడల కోసం దళితులను కించపరిచిన రోసయ్య తప్పించుకోలేరని హెచ్చరించారు. అతను అన్నాడు మాటి మాటికి దళిత మహిళ ఈ అమ్మాయి కులం దళిత కులం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసిన వ్యక్తి రోసయ్య. హియర్స్ టు బి పనిష్డ్ అన్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్, నాట్ ది ఆనరబుల్ నారా చంద్రబాబు నాయుడు. అయేషా హత్య కేసులో తన మనవడిని రక్షించుకునేందుకు మంత్రి కోనేరు రంగారావు దిగజారి వ్యవహరిస్తున్నారని దేశం నేతలు విమర్శించారు. తోటి కులస్తుడిని చెప్పుతో కొట్టిన మంత్రి గొల్లపల్లి సూర్యారావు దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని, స్వార్థం కోసం సొంత జాతినే అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయ హైడ్రామాలో, ఈ రాజకీయ కుట్రలో దళితుల్ని మరి అవమానపరిచేటువంటి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అన్నితమైన వ్యాఖ్యలు చేశారంటే ఏ సీడీ అంటే మీరు చూసాము ఇవన్నీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్, వీటిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఒక స్పెషల్ గురి చేసి అన్ని ఛానల్లో చూపించే ధైర్యం తమ్ముడు మీకుందని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివాదాస్పదుడైన సురేష్ రెడ్డిని తొలగించి ఆ స్థానంలో కుతూహలమ్మను నియమించాలని టీడీపీ సవాల్ విసిరింది.